దర్శని 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 నువ్వు ఏం చేస్తున్నావో నాకు చెప్పు. నువ్వు భలే స్ట్రాంగ్ దర్శనివి కదా, ఎంత తెలివైందని నువ్వు హఠాత్తుగా ఇలా ఎందుకు మారిపోయావు? చూడు దర్శని, నువ్వు రోజు పొద్దున్నే లేచి ఆశాతో ఆడుకునేదానివి, ఆశాతో మాట్లాడేదానివి. కానీ వాళ్ళ ఆశ ఆలోచిస్తూ ఉంటుంది, వాళ్ళ మమ్మీ ఇంకా లేవలేదేమిటి, నన్ను ఒళ్ళోకి తీసుకోలేదేమిటి, మాట్లాడలేదేమిటి అని. సరే మనం వెళ్ళి అమ్మని లేపుతాం. మమ్మీ మమ్మీ లే లేవాలి, అది పాపను ఒళ్ళోకి తీసుకో. కబుర్లు చెప్పమ్మా, కబుర్లు చెప్పు. దర్శని ఏమైంది నీకు? నీ మొహం ఎలా వాడిపోయిందో చూడు. ఓడిపోయాను సుగుణ. నా నమ్మకం, ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడడం నాకే నచ్చలేదు. చూడమ్మా, నేను చెప్తున్నాను, నువ్వు ఇలాగే ఉన్నావంటే నేను ఈ పని మానేసి వెళ్ళిపోతాను. నువ్వు ఇంకో పని మనిషిని చూసుకోవాల్సిందే. అపర్ణ. హాయ్. హాయ్. ఏమైంది నిశాంత్? అపర్ణ, ఇదేం బాగాలేదు. ఎందుకని? ఆ బుక్ నేను నీకు చదవడానికి ఇచ్చాను, కానీ నువ్వు అది ప్రొఫెసర్ ప్రణయ్కి ఇచ్చావు. నేను సార్కి చదవడానికని ఇచ్చాను. వాట్స్ ఇట్ టు ఫీల్ బ్యాడ్? అది నువ్వు చదువుకోవడానికి ఇచ్చాను అపర్ణ. ఫైన్, కానీ అందులో రాసలేదుగా ఇంకెవరూ చదవకూడదని. బట్ ఐ గేవ్ ఇట్ టు యూ. స్టాప్ ఇట్ నిశాంత్. ఐఎమ్ సారీ, నేను అది సార్కి ఇచ్చి ఉండకూడదు. నేను అది ఆయన దగ్గర నుంచి తీసుకొని నీకు తిరిగిచ్చేస్తాను. హలో అపర్ణ. గుడ్ మార్నింగ్ సార్. యు ఆర్ లుకింగ్ డిస్టర్బ్డ్. సో నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. ఎనీ ప్రాబ్లం అపర్ణ? నేనేమైనా సాల్వ్ చేయగలనా? సో నేను దీపిక విషయం వల్లే దిగులుగా ఉన్నాను. కొన్ని రోజుల క్రితం వరకు తనెంతో బ్రేవ్గానే ఉంది. కానీ సడన్గా ఎందుకనో చాలా బాధపడుతుంది. ఐ మీన్ షీఈస్ గివింగ్ హర్ పర్సెల్ఫ్. నాకు అసలు అర్థం కావడం లేదు తన మనసులో ఏముందో. తన భావన ఎంతో మిస్ చేస్తుంది, కానీ చెప్పడం లేదు. ప్లీజ్ అపర్ణ, ఇలా చూడు, ఏడవకూడదు. సరే, నువ్వు నాతో రా. Deepika, how are you feeling today? దీపిక, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు అనుకుంటున్నాను. దీపిక, నీ మనసులో ఉన్నది చెప్పు. నీ మనసులో ఉన్న ప్రాబ్లం కనీసం నాతో చెప్పుకున్నా నీ గుండె బరువు తగ్గుతుంది. దీపిక ప్లీజ్, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నాకు తెలుసురా, నువ్వెన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. కానీ ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. Amala? Amala? What is this? Ra కూర్చో. Come on.
దీపికని అలా చూస్తుంటే నాకుండే తరుక్కుపోతుంది. అమల, నువ్వెందుకు నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు? కమాన్, ప్లీజ్ డోంట్ క్రై. ఐఎమ్ నాట్ క్రైయింగ్. ఏడు బాగట్లేదు. దీపికను చూసి సీను చాలా కుమిలిపోతున్నాడు. బట్ దీపిక నీడ్స్ సమ్ టైమ్. వీ హ్యావ్ టు గివ్ హెర్ సమ్ టైమ్. నిన్న అభి మెసేజ్ చూసి బ్రేక్ డౌన్ అయింది. అసలు కారణం ఏమిటో తన మనసుకే తెలియాలి. అమల, నువ్వే దీపిక ధైర్యం చెప్పాలి. అలాంటి నువ్వే డేలా పడిపోతే ఎలా? ఏమడినా చెప్పడం లేదు. నేనేం చేయను. అత్తయ్య, అత్తయ్య, ఇతను ప్రొఫెసర్ ప్రణయ్, దీపిక జూనియర్. హలో. హలో. మా మావయ్య గారు. అత్తయ్య, కూర్చోండి. నేను దీపికను కలవచ్చా? అత్తయ్య, నేను సార్కి దీపిక గురించి చెప్పాను. ఆయన హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్. మేము నిన్న ఆలోచించాం ఏ విధంగా దీపికను బాధ నుంచి తప్పించాలా అని. డాక్టర్ ప్రణయ్, ప్లీజ్ హెల్ప్ అస్. ఈ మధ్య తను సమస్యలతో ఎంతో సతమతమైపోతోంది. దానికి కూడా అడ్జస్ట్ అయిపోయింది. ఇలా చూడండి, ప్రతి విషయానికి ఒక హద్దంటూ ఉంటుంది, ఫ్లక్చువేషన్ అంటూ ఉంటుంది. దీపిక విషయంలో అదే జరుగుతోంది. చాలా విషయాలు మీరు సహిస్తూ వచ్చారు. వాటిని గుండెల్లో అలా దాచుకుంటూ ఉన్నారు. ఒకరోజుకి ఒక చిన్న విషయాన్ని కూడా గుండెల్లో చోటనేదే ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ సో ఫుల్. ఇట్స్ ఫుల్ ఆఫ్ పెయిన్. దీపిక విషయంలో ఇదే జరుగుతోంది. ఇప్పుడే తన బాధంతా బయటపడుతోంది. కానీ మేమేం చేయగలం? డాక్టర్ ప్రణయ్, మీరే తన పరిస్థితులు అర్థం చేసుకోగలరు. ప్లీజ్, మీరే సాల్వ్ చేయాలి. దీపిక చాలా స్ట్రాంగ్. ఎంత మెంటల్ స్ట్రెస్లో కూడా తను రోజు నర్సింగ్ హోమ్కి వెళ్ళడం విచ్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు మీరందరూ మనందరం తన చుట్టూ ఒక ఎంకరేజింగ్ సిచ్యువేషన్ ఏర్పరచాలి. కాస్త డిఫరెంట్గా గడపాలి. అదెలా అంటే తన పర్సనల్ లైఫ్కి ప్రొఫెషన్కి తేడా ఉండాలి. ఏ లైట్ హార్టెడ్ అట్మాస్ఫియర్. అక్కడ తన డిప్రెషన్ గురించి మాట్లాడకూడదు, ప్రొఫెషన్ గురించి కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఒకే విషయం గురించి మాట్లాడుతూ ఉంటే డిప్రెషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ దీపిక చాలా సెన్సిబుల్. తను తన జీవితాన్ని పాడు చేసుకోదు. బట్ ఈ సమయంలోనే తనకి మనందరి సాయం ఎంతో కావాలి. దీపిక ఇప్పుడు నిజానికి నిరాశతో ఉంది, కానీ ఓడిపోలేదు. డాక్టర్ ప్రణయ్, మీ మాటలు వింటుంటే మాకెంతో రిలీఫ్గా ఉంది. తన్న మీరు మార్చగలరని మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య, ఎక్స్పర్ట్ అడ్వైస్ కదా. కెన్ ఐ మీట్ దీపిక? నేను వెళ్ళి చూసొస్తాను. కమిన్. కూర్చో కూర్చో. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? అసలు ఏం జరుగుతుంది బావా? ఏమిటిది? నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. బావా, నాన్న ఇక్కడికి వచ్చేస్తారు, అమ్మ అక్కడ బాధపడుతోంది. ఏమిటిదంతా? నాన్న కూడా చాలా బాధపడుతున్నారు, అందుకే ఇక్కడికి వచ్చారు ఆయన. కానీ ఆయన కోపం చూపించే పద్ధతి ఇది కాదు. నాన్నకి నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడాలి. తండ్రి కొడుకుల మధ్య తల్లినందుకు ఇబ్బంది పెట్టడం ఏంటి? తండ్రి కొడుకుల మాట ఆనంది. ఎవడు వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? నేను మీ కొడుకుని కొన్ని రోజుల క్రితం నేను మీ దృష్టిలో చచ్చిపోయానని కూడా అన్నారే. వాడు చనిపోయాడు. కానీ ఇంకో దుఃఖమైన విషయం ఏంటంటే మళ్ళీ ఎందుకు పుట్టాడని.
మళ్ళీ ఇక్కడికి వచ్చి అనవసరంగా మాట్లాడుతున్నావా? తను ఎప్పటి వరకు నీకు సపోర్ట్ చెయ్యాలనుకుంటుందో అంతవరకు తనకి నాకు ఏ సంబంధం లేదు. తనే గనక నా భార్య అయి ఉంటే తను నా గురించి ఆలోచిస్తుందనే నమ్మకం ఉండేది. నాన్న, నాన్న మీరు అమ్మని చాలా బాధ పెడుతున్నారు. ఎక్కువగా నువ్వే మాట్లాడుతున్నావు. నా బిడ్డవే అయింటే నేను చెప్పిన వాటి విని నీ జీవితం బాగు చేసుకునేవాడివి. చెడ్డదారిలో నడిచే వాళ్ళంతా నా బిడ్డలు కారు. మీ మాటల్ని నేను కూడా సహించలేను. నా మాటల వల్ల కష్టం కలుగుతుందా? నిన్ను కష్టపెడుతున్నానా? అరే నువ్వే నన్ను కష్టపెడుతున్నావు. దీపిక లాంటి చక్కటి భార్యను వదులుకొని ఆ కిరణ్తో ఉంటావా? నాన్న మీరెవరికి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. అభి, నాతో మాట్లాడే విధానం ఇదేనా? మరి ఆయన చూడు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. మనసులో ఉన్నదే చెప్తున్నారు. బాధ నిండిన మనసు. ఆహా, ఈయనెవరి మనసు బాధ పెట్టలేదా? అసలు ఈయనకేం అర్హత? కాస్త గొంతు తగ్గించి మాట్లాడు. నువ్వు ఉన్నది మా ఇంట్లోనే మర్చిపోకు. నీ ముందు నిలబడితే ఎవరో నీకు తెలుసు కదా. ఆయన మీ నాన్నగారు, ఓ హార్ట్ పేషెంట్. ఇదిగో ఇక్కడ నిలబడిందే నా భార్య, అదే మీ అక్క. తనకు కూడా ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుండటం లేదు. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. నా కుటుంబంలో సభ్యుల క్షేమం నాకు చాలా ముఖ్యం. నీలాగా కాదు. ఇటువంటి బిహేవియర్ని ఎప్రిషియేట్ చేసే సమస్య లేదు, టాలరేట్ కూడా చేయను. అండర్స్టాండ్? హాయ్ దీపిక. హాయ్ అక్క, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. కూర్చో. యాక్చువల్లీ నేను మీ నర్సింగ్ హోమ్కి రావాలనుకున్నాను, కానీ మీరు ఇంట్లో ఉన్నారని తెలిసింది. అందుకే నేను మిమ్మల్ని కొన్ని సలహాలు అడగాలి. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ప్లీజ్ గో హెడ్. నాకు పేషెంట్ ఉంది. తనకి ఈ మధ్య డెలివరీ అయింది. హర్ డెలివరీ ఈజ్ నాట్ సో స్మూత్, యూనో. తనకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో తను బాగా డిప్రెషన్కి లోనైంది. ఇప్పుడు తన ఎమోషనల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోలేనప్పుడు నేనెలా తన డిప్రెషన్ని సాల్వ్ చేయగలను? అందుకే నేను ఆలోచించాను, ఆవిడ ఒక గైనకాలజిస్ట్ని కలిస్తే బెటర్ అని. ఎనీ అడ్వైస్ టు వర్క్ టు ఫైట్ హర్ డిప్రెషన్ ఇన్ మెడికేషన్? Medication? No, not at all, Pranay. Just tell her to get back into normal routine. షాపింగ్కి వెళ్ళమను, లాంగ్ వాక్కి వెళ్ళమను, డ్రైవ్కి వెళ్ళమను, ఫ్రెండ్స్తో వెళ్ళమను. ఇష్టం లేకపోయినా సరే చేయాలి. అండ్ షీ కెన్ పే అటెన్షన్ టు హర్ చైల్డ్. నాట్ ఆల్వేస్ షీ షుడ్ నాట్ రివాల్వ్ హర్ బేబీ, కానీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ. గో ఫర్ ఎ మూవీ, లిసన్ టు మ్యూజిక్, సో మెనీ థింగ్స్ టు డూ, ప్రణయ్. యా, దే ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ దీపిక. కానీ వీటిలో మీరు మీకోసం ఏం చేస్తున్నారు? రీడింగ్ బుక్స్, మూవీస్కి వెళుతున్నారా, లాంగ్ డ్రైవింగ్ చేస్తున్నారా, ఆర్ యూ మీటింగ్ ఫ్రెండ్స్? టెల్ మీ. క్వైట్ సిమిలరా? నా కేస్, మీ కేస్. ఎనీవే, మీ కన్సల్టేషన్ ఫీజు ఎంతో చెప్తారా? డోంట్ బి ఫన్నీ. నో, దట్స్ నాట్ ఫేర్. సరే పదండి, ఫీజుకు బదులుగా నేను మా ఇంట్లో మంచి డిన్నర్ హోస్ట్ చేస్తాను. రైట్? మీరు, అపర్ణ, ఇంకా అతను డాక్టర్ మానస్. కెన్ ఐ హ్యావ్ హిస్ ఫోన్ నెంబర్? కాఫీ చల్లారిపోతుంది, తీసుకో. ఓకే. వెయిట్. ముందు దీపిక. లుక్ లైక్ ఎ బర్త్డే కేక్. Actually, that is a very nice place for lunch, no? Ready? Yeah. Oh, thank you. What is this? Just sweet. Guys, మీకేమైనా అనిపిస్తుందా పార్టీలో ఒకరు మిస్ అయ్యారు? మీ భార్య. దీపిక, మే ఐ హావ్ ద ప్లెజర్ టు డాన్స్ విత్ యు? ఉండండి, నేను చూస్తాను. దట్స్ బెటర్. మానస్ ఇప్పుడు దీపిక గారితో డాన్స్ చేయబోతున్నారు. It's not okay. Come on. Don't be funny. అరే,
మనస్ టెల్ హర్ టు డాన్స్. ఒక నిమిషం కొంచెం వెయిట్ చేయండి. అపర్ణ, థ్యాంక్స్. చూసావా మీ అక్కని మంచి టైమింగ్లో ఎలా మూమెంట్ ఇస్తుందో? అసలు దీని అంతటికి కారణం మీరే. నేనా? అవును సార్. మీరు ఇలా డిన్నర్ ఆర్గనైజ్ చేయకపోతే మా అక్క ఈ పాటికి నవ్వుతూ ఇలా సంతోషంగా ఉండేది కాదు. ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుండేది. సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్. ఇప్పుడు నువ్వు ఈ థ్యాంక్స్కి బదులుగా ఏం వినదలుచుకున్నావు? మెన్షన్ నాట్ ఆర్ అదే రొటీన్గా ఉండే ఫిల్మ్ డైలాగ్, ఇది నా బాధ్యత అని. సార్, నేను జోక్ చేయడం లేదు. ఐఎమ్ సీరియస్. చాలా రోజుల తర్వాత అక్కని నవ్వుతూ చూస్తున్నాను. అపర్ణ, చూడు, దిగులుగా ఉండడానికి మనుషులకి చాలా కారణాలు దొరుకుతాయి, కానీ నవ్వడానికి సంతోషించడానికి సమయం చాలా తక్కువ. అందుకే నా ఉద్దేశం, అలాంటి సమయం దొరికినప్పుడు మనం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలి. ఐ అగ్రీ సార్. చూడు, నువ్వు ఇంకో విషయానికి అగ్రీ చేయాల్సి ఉంటుంది. ఏమిటి సార్? అది ఇలాంటి పార్టీలు జరిగినప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఎవరైనా చక్కగా తేలికైన మనసుతో కంపెనీ ఇవ్వాలని. అవునా? ఇస్తావా? ట్రై చేస్తాను. ఓకే, మొదలు పెట్టడానికి సిద్ధమేనా? సార్, నేను వెళ్ళి డిష్ తీసుకొస్తాను. అరే, ఇప్పుడేగా మొదలైంది. అపర్ణ, నేను కంపెనీ ఇవ్వమన్నాను. దీపిక, కొన్ని రోజుల క్రితం నువ్వు నాకు నచ్చ చెప్తూ ఉండేదానివి, బట్ ఇప్పుడు నా టర్న్ వచ్చిందనుకుంటాను. నేను నీకు నచ్చ చెప్పాల్సి వస్తుంది. కానీ నీకు మూడ్ ఉండి నువ్వు పర్మిషన్ ఇస్తేనే నేను పర్మిషన్ గ్రాంటెడ్. ఇలా చూడు దీపిక, యాక్చువల్గా ప్రతి మనిషి లైఫ్లో ఏదో ఆలోచిస్తాడు, ఏదో ఆశిస్తాడు, కానీ ఇంకేదో జరుగుతూ ఉంటుంది. ఆశించింది జరగదు. ఒకవేళ ఎంచుకున్న మార్గం తప్పు కావచ్చు, తను అనుకున్న లక్ష్యం తప్పు కావచ్చు, కానీ అంత మాత్రానికి అతను చచ్చిపోవాలని ఏమీ లేదుగా. తను నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు. దీపిక, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎటు చూసినా శూన్యంగానే కనిపిస్తుంది, కానీ నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. ఏదో ఒక పుస్తకం చదువుతూ కూర్చుంటాను, లేకపోతే ఏదో ఒక సీరియల్ చూస్తాను. ఒక్కోసారి టాప్ కార్నర్ ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళి హాయిగా ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటాను. ఇట్ వాస్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. వాట్ ఐ మీన్ దీపికా, దట్ మనసులోని బాధ, ఆ అలజడి నుండి బయటపడడానికి మన సాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం కుమిలిపోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. తప్పకుండా ఏదో ఒక మార్గం ఆలోచించాలి. జీవితం నాకు ఇలాంటి బాధలుంటాయి, వాటిని సంతోషంతో రీప్లేస్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. నువ్వు చెప్పేది కరెక్ట్ అనిపిస్తోంది. అనిపించడం కాదు, కరెక్ట్గానే చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ చాలా ఏళ్ళుగా నేను డ్యాన్స్ చేయడం లేదు. ఈరోజు నాకు చేయాలనుంది. నువ్వు చేస్తావా? నేనా? కమాన్, ఆఫ్ కోర్స్. తినమైంది కదా, లే మానస్. రా రా దీపిక, తినమైపోయింది కదా, కమాన్. మన జూనియర్స్ కూడా చూస్తారు మనం ఎలా డ్యాన్స్ చేస్తాం.